There is a very good saying, if you don't use it, you lose it. అందుకని మనం చాలా జాగ్రత్తగా శరీర భాగాల్ని కేర్ఫుల్లీ నర్చర్ చేయాల్సిందే. ఫింగర్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. తర్వాత రిస్ట్ ఎక్సర్సైజ్, చేతి మణికట్టును వ్యాయామాన్ని మనం పనిలో ఉపయోగించుకోవడం చాలా తక్కువ కాబట్టి స్పెషల్గా యూజ్ చేయాల్సిందే. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. దీనివల్ల శరీరంలో ఉన్న రకరకాల నరాలు ఉత్తేజితమై మనకెంతో ఫ్రీడమ్ను, హ్యాపీనెస్ను కల్పిస్తాయి. మోచేతుల ఎక్సర్సైజ్, ఇది కూడా 2 రకాలుగా, కుడివైపు ఎడమవైపు 2 రకాలుగా. ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ స్టాండర్డ్ పోస్చర్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రైట్గా నిలబడాలి. బ్రీత్ నార్మల్, కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్. స్ట్రైట్ లుక్స్తోనే ఉండాలి. భుజాలు కూడా అదే విధంగా కుడివైపు ఎడమవైపు, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. పూర్తి ఫ్రీడమ్తో, ఎటువంటి పెయిన్ లేనప్పుడు మాత్రమే చేయాల్సిన పని. నడుము విషయంలో చాలామంది మోసపోతుంటారు. సడన్గా వచ్చినప్పుడల్లా ఎక్కడో ధర పట్టేస్తుంటుంది. అందువలన తప్పనిసరిగా నడుముకి సరైన ఎక్సర్సైజ్ కల్పించాలి. దానికి వ్యాయామం ఉంటే చాలా హాయిగా రియాక్ట్, మన సడన్ మూమెంట్స్ను తట్టుకోగలిగే శక్తి నడుముకు వస్తుంది. నైస్. ప్రతి ఒక్క వ్యాయామం 2 రకాలుగా చేయడం ముఖ్యం. ఇది చేసేటప్పుడు నార్మల్ బ్రీత్ ఈజ్ వెరీ గుడ్, ఎసెన్షియల్. ఇప్పుడు మోకాళ్ళ ఎక్సర్సైజ్ అదే విధంగా ఎటువంటి ప్రెషర్ లేకుండా హ్యాపీగా చేయాలి. ప్రతిదీ వీలైతే 10 సార్లు, కుడివైపు 10 సార్లు, ఎడమ వైపు 10 సార్లు నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. దాని సంఖ్య స్టార్టింగ్లో 4-5 సార్లు చేసినా పర్వాలేదు. మెల్లమెల్లగా దాన్ని 10, 12, 13 అట్లా టైం తీసుకుంటూ చాలా నిదానంగా. ఇప్పుడు మోకాళ్ళ నుంచి కిందికి యాంకిల్. పాదాలను కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 2 రకాలుగా. వీలైతే షూస్ విప్పేసి చేసేస్తే బెటర్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. పాదాల ఎక్సర్సైజ్ ఎప్పుడు కూడా మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. యు సీ దిస్ ఎక్సర్సైజ్, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, ఫ్రీడమ్ అండ్ ఎనర్జీ. ఎక్కడ పట్టుకోవడం లాంటిది ఏవి లేకుండా ఉంటుంది. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, శరీరం చాలా వదులుగా పూర్తి కాన్సన్ట్రేషన్తో చేయాల్సింది. దానివల్లనే మీకు రియల్ ప్లెజర్ దొరుకుతుంది. లేదా 2 రోజులు చేసి మానేస్తారు. ఏదో మొక్కుబడిగా చేసిన ప్రతి విషయం కూడా 2-3 రోజులు చేసి మానేయడం జరుగుతుంది. ప్రతి ఎక్సర్సైజ్కు ముందు చెక్ యువర్ అబ్డామినల్ స్టేటస్, అంటే సరిగ్గా ఎట్లా కదులుతుంది అబ్డామిన్ మూమెంట్. ఇప్పుడు హెడ్ ఎక్సర్సైజ్, వెరీ కామ్, వెరీ కూల్. హెడ్ను జర్క్స్లా అస్సలే జరపకూడదు. చాలా మెల్లగా భూమి ఆకర్షణ శక్తికి అనుకూలంగా నెమ్మదిగా కళ్ళు మూసుకొని రౌండ్, ఎడమ నుంచి కుడి వైపుకు నెమ్మదిగా వదిలేస్తూ, కంట్రోల్డ్ లిబరేషన్. భూమి ఆకర్షణ వైపు వదిలేస్తూ మళ్ళీ కుడి నుంచి ఎడమ వైపు కూడా అలాగే. ఎటువంటి జర్క్స్, ఏ పెయిన్, శరీరంలో ఉన్న ఏ బాధను పట్టించుకోకుండా మాత్రం చేయకూడదు. ఎక్కడన్నా పెయిన్ అనిపించిన దగ్గర మాత్రం వెంటనే ఆపేసేయాలి. దిస్ షుడ్ బి డన్ ఓన్లీ విత్ అబ్డామినల్ బ్రీతింగ్. మెడను, తలను రిలాక్స్ బ్రీతింగ్ ద్వారా చేయాలి. నౌ పర్ఫామ్
అనులోమ్ విలోమ్. ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత అనులోమ్ విలోమ్ ఒక్క 2-3 సార్లు చేస్తే మీకు దొరికే ఫ్రీడమ్ చాలా గొప్పది. బాడీ సపోర్ట్ దొరుకుతుంది దానివల్ల. పూర్తి ధ్యాసతోనే చేయాలి, ఇది గుర్తుంచుకోవాలి. చేసే ప్రతిసారి దృష్టి చాలా కీలకం. ఒకే దాని మీద ఫోకస్ పెట్టి చేస్తూ ఉండాలి. నౌ అబ్డామినల్ ఎక్సర్సైజ్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఫాస్ట్ బ్రీత్ అవుట్స్. కడుపును ఎంటీ చేసేసుకొని అక్కడే కొద్దిసేపు ఆపి రిలీజ్ ద టోటల్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ స్టాప్ దేర్ ఫర్ సమ్ టైమ్. దానివల్ల మీకు కడుపు ఎంటీనెస్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. లోపల మన పేగులకు వెరీ గుడ్ ఎక్సర్సైజ్. రకంగా ప్రతిరోజు మనం ఏదైతే వాడమో దాన్ని పొందలేం. If you don't use it, you lose it. Good luck every day morning. This